నేనేం సాధించాలనుకుంటున్నాను సింపుల్ పదంలో చెప్పాలి అంటే, నేను మరణించే టైంకి, అంటే మరణించిన తర్వాత జస్ట్ 100 మందా 1000 మందా 1,00,000 మందా, దే షుడ్ ఫీల్ దట్ నా జీవితాన్ని ఆయన మాటతోటి నిలబెట్టాడురా, నా జీవితాన్ని ఆయన మాటతోటి మలిచాడురా, ఆయన పోయాడట్రా అని టీవీ 9లోనో ఎక్కడో స్క్రోలింగ్ అవుతుంటే నన్ను ఒక్కసారి కూడా కలపకపోయిన మాట విని ఎక్కడో ఒక చోట కోనే ఆ రోజు ఒక కన్నీరు, అది కూడా చాలా గుండె లోతుల్లోంచి వచ్చిన బాధ వల్ల వచ్చిన కన్నీరు కనుక కారిస్తే నా జన్మ ధన్యమైంది అని నేను నమ్ముతాను. చాలా బాగా చెప్పారు. 2, ఇప్పుడు మనము ఒక జిడ్డు కృష్ణమూర్తి గారిను, రమణ మహర్షి గారిను, స్వామి వివేకానందను, ఇట్లా కొంతమంది యొక్క, అంబేద్కర్, అబ్దుల్ కలాం, వీరి యొక్క సిద్ధాంతంతో మన జీవితం నడుపుకుంటాం. అట్లా నా కోరిక ఏంటంటే నాదైన ఒక సిద్ధాంతం, ఇక్కడ మీకు ఆడ్గా అనిపించిన, ఇందని చెప్పిన రమణ మహర్షి గారు లాంటి వాళ్ళతో ఆడ్గా అనిపించిన ఒక పేరు చెప్తాను, ఆర్జీవి. ఆడ్గానే, ఆడ్ మ్యాన్ అవుటే, ప్రాక్టికల్ మ్యాన్. అలా నా సిద్ధాంతం ఈ ప్రపంచంలో ఒక మాన్యుమెంటల్ బుక్గా, అంటే పెళ్ళి, విడాకులు, చదువు, కెరీర్, మతం, దైవం, మూఢ విశ్వాసాలు, ఆరోగ్యం, డబ్బు సంపాదన, పేరు సంపాదన, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఎవరిది ఎలా మెలగాలి, ప్రాక్టికాలిటీ ఎలా ఉండాలి, మీరు ఏమైనా కానీ లైఫ్లో ఉదయం నుంచి రాత్రి వరకు మన జీవితంలో ఉండే ఎన్నైతే అంశాలు ఉంటాయో వాటన్నింటికీ ఒక సొల్యూషన్ ఇదిగో అంటూ, ఇందాక నేను చెప్పినట్టుగా రమణ మహర్షి గారు చెప్పినట్టుగా నాదంటూ ఒక సిద్ధాంతం ఉండి, ఆ సిద్ధాంతం 100 మంది కనుక దిశానిర్దేశం చేసే కరదీపికలై దిక్సూచులైతే అయిపోయింది నా జీవితం. చాలా